ఇండిపెండెంట్ వేసినప్పుడు ఏం జరుగుతుందంటే అన్న, ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చినప్పుడు 100 మంది టోపీలు పోయి మజీదులకు తిప్పుతారు. వాళ్ళకు ఓటు వేయండి, వాళ్ళకి సహాయం చేయండి, మా అన్నని గెలిపియండి, మా ఫలానా వ్యక్తిని గెలిపియండి అని పోరాడతారు, కృషిస్తారు, శ్రమిస్తారు, గెలిపిస్తారు. అదే ఒక మైనార్టీకి ఇచ్చినప్పుడు ఆ రెడ్డి సామాజిక వర్గం వచ్చి పని చేయదు మాకే, ఆ కమ్మ సామాజిక వర్గం వచ్చి మాకు పని చేయదు. మీరు ఎక్కడైనా చూసారన్నా, ఇప్పుడు రహంతుల్లానే నిలబడినారు, తెలుగుదేశం పార్టీకి నిలబడినారు. కమ్మ సామాజిక వర్గం చెందిన వాళ్ళు కమ్మ భవన్ లో మీటింగ్ పెట్టారన్నా, రామ్దుల్లాన్నకు ఓటేయండి అని చెప్పి. పోనీ వేరే కులాలు ఏమన్నా పిలుచుకొని పోయి వీళ్ళకు ఓటేయండి, వీళ్ళని గెలిపిండి అని చెప్పారన్నా? ఇండిపెండెంట్ వేసి అతను ఏమైంది? అదే రషీద్ అన్న నిలబడితే, రషీద్ అన్న టైంలో అదే రెడ్డి సామాజిక వర్గం టికెట్ తీసుకొని నిలబడొచ్చు కదన్నా. బై ఎలక్షన్ లో వాళ్ళు ఓడిపోతారని తెలిసి, బై ఎలక్షన్ లో పార్టీ ఓడిపోతారని తెలిసి జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం కోసం రషీద్ అన్నని బలి చేశారు.